ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ 3 చీటీలలో ఒక చీటీని తాకు, నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా అయితే చిన్న విషయం అండి. చాలామంది అడుగుతున్నారు కదా, అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, కోయ గురూజీ లక్ష్మణ్ రాజు గారు. ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8466923012. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ముఖము లేదా ఫోటో చూసి జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణము, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణ దోషం, ఇలా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు చిటికలో పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. బాబాగారిని స్మరిస్తూ ఈ 3 చీటీలలో ఒక చీటీని అయితే తీసుకోండి. బాబాగారు ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఉన్న చీటీ గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు? నువ్వు నా బంగారు బిడ్డవు తల్లి. నీ కోసం ఒక తీపి కబురు తెచ్చాను, అదేమిటో తెలుసుకో తల్లి. అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధ కలగటం సహజమే తల్లి. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాసేపు నేను చెప్పేది విను తల్లి. కాలం కలిసి వస్తే అన్నీ సమకూరుతాయి, అది నిజమే. అది ఎంతవరకు నిజమో నీకే తెలియాలమ్మా. ఎందుకు తల్లి అంత దిగులు పడుతున్నావు? ఇదివరకట్లా నీ కుటుంబంతో ఎందుకు సంతోషంగా ఉండటం లేదు? ఏం జరుగుతుందన్న వేదనతోనే ప్రతిరోజు కూడా గడుపుతూ ఉన్నావు. ఆందోళన పడుతూనే ఉన్నావమ్మా. ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన, భయం సహజమే. కానీ నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు కదమ్మా. నువ్వు ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మార్గం ఉండకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు తల్లి. బాబా ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేలా చేస్తారు, నా కుటుంబాన్ని, నన్ను రక్షిస్తారు అనే నమ్మకంతోనే ఉన్నావు కదమ్మా. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనల వలన నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోయింది తల్లి. దానికి తోడు ఈ ఆలోచనల వలన నీ ఆరోగ్యం కూడా దెబ్బతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. సరే, నీకొక తీపి కబురు చెబుతాను వినమ్మా. కష్టాలన్నీ కూడా చివరి దశకి చేరినప్పుడు మరింతగా బాధ పెడుతూ ఉంటాయి. ఇన్ని రోజులు కూడా భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహంగా ఉండకు బిడ్డా. కష్టాలు నిన్ను మరింతగా బాధ పెడుతున్నాయి అంటే అవి అతి త్వరలోనే నీ నుండి వెళ్ళిపోతున్నాయి అని అర్థమమ్మా. ఈ విషయాన్ని నీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పమ్మా. ఇంట్లో నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వే కదమ్మా ధైర్యం చెప్పాలి. మన కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి అని బాబా చెప్పమన్నారు అని నీ కుటుంబ సభ్యులతో చెప్పు తల్లి. అందరూ చేస్తున్నటువంటి కృషికి నీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి బిడ్డ. ఇదంతా జరిగేది ఎప్పుడు బాబా అని నిరుత్సాహపడవద్దమ్మా. 3 రోజులలో ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును చూస్తావు. నీ అనారోగ్య సమస్యలంటావా? నీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతే నీకు మనోధైర్యం కూడా పెరుగుతుందమ్మా. నీకు మనోధైర్యం పెరగడం వలన నీకున్న అనారోగ్య సమస్యలన్నీ మెల్లమెల్లగా తొలగిపోతాయి. నువ్వు దేని గురించి కూడా బాధపడవలసిన, భయపడవలసిన అవసరమే లేదు. నిత్యం నా విభూతిని ధరిస్తూ ఉండు, నిశ్చింతగా ఉండు తల్లి. సకల సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉండమ్మా. ఇది నీ బాబా తండ్రి చేస్తున్న సత్య ప్రమాణం తల్లి. నీ బాధలన్నీ కూడా చూడలేకపోతున్నానమ్మా. ఏ తల్లైనా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా?
నేను కూడా అంతే కదమ్మా. దేనికైనా ఒక మంచి సమయం రావాలి కదమ్మా. అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఇప్పుడు వచ్చింది తల్లి. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను. నువ్వు కోరుకునే విధంగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక నుంచి నువ్వు ఎలాంటి ఆందోళన కూడా పడవద్దమ్మా. ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుతో ఉన్నావు. ఎవరికైనా సరే ఉండవలసిన మొదటి లక్షణం ఓర్పు తల్లి. నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావో, నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నావో, ఆ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి తల్లి. ఇటువంటి సంతోషమే కదా ఎన్ని రోజులు ఎదురు చూశావు. కానీ అంత ఓర్పుతో ఉన్నా కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. అసలు నేనంటూ ఉన్నాను అని నీకు గుర్తుందా బాబా? నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడూ రాదా బాబా అని నువ్వు బాధపడటంలో ఒక అర్థముంది తల్లి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఎప్పుడూ కూడా ఎక్కడా ఒక రోజు సంతోషంగా ఉన్నది లేదు. అన్నిటికీ సర్దుకుపోవటమే జరిగింది. దీనివల్ల మీ చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరలేదు అని నువ్వు ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. అదంతా కూడా నాకు తెలుసు తల్లి. ఇదంతా కూడా నువ్వు గతంగా భావించి ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా నీ నుండి తరిమివేస్తాను. అన్ని విధాలా నీకు అనుకూలంగా ఉండేలా చూస్తానమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగు నేను గమనిస్తూ నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాను బిడ్డ. నన్నే నమ్ముకుని నన్నే సకలం అనుకుని నా మీదే ఆధారపడ్డ నీకు అన్నీ నేను సమకూరుస్తానమ్మా. ఎప్పుడైనా నువ్వు నన్ను మర్చిపోయినా సరే నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా. ఇది నీ బాబా తండ్రి ఇస్తున్న సత్య ప్రమాణం. ఇకపై సంతోషంగా ఉండమ్మా. ఇన్ని రోజులకి నీ శ్రమకి మంచి ఫలితం రాబోతుంది. కాబట్టి నీ కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపమ్మా. నీకు నీ కుటుంబానికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అని మొదటి నెంబరు చీటీ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు చీటీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, ఈరోజు నీ కోసం మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఏంటి బాబా అని అనుకుంటున్నావా? నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి కదా. నీ గురించి గొప్పగా చెప్పుకోవాలి. నిన్ను వదిలి వెళ్ళిన వారందరూ నీ వద్దకి రావాలి కదా తల్లి. అన్నీ కూడా త్వరలోనే జరుగుతాయి. ఒకరోజు నువ్వు అనుకోని విధంగా హఠాత్తుగా మంచి శుభవార్త వింటావు బిడ్డ. నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను. ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు, అవమానించారు, దెబ్బ కొట్టాలి అని చూశారు. కానీ అవేమీ జరగలేదమ్మా. ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వలన, నువ్వు చేసిన మంచి పనుల వలన అది నిన్ను అన్ని ఇబ్బందుల నుండి కూడా కాపాడింది తల్లి. నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడింది. నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలిసి కూడా నీకు కీడు తలపెట్టాలి అని చూశారు. అది వారికి కుదరలేదు. ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉన్నాడు కాబట్టి ఎవరైనా నిన్ను తాకగలరా బిడ్డ? నా బిడ్డను నేను తాకనిస్తానా చెప్పు తల్లి. అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు అని ఆలోచిస్తున్నావు కదమ్మా. బిడ్డ, నీ చుట్టూ మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళకి కూడా చోటిచ్చావు తల్లి. మంచివారు ఎవరో, చెడు చేసేవారు ఎవరో అన్నది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు బిడ్డ. ఎందుకంటే నీకు మంచి మనసు ఉండటం వలన అందరూ మంచివారే అని గుడ్డిగా నమ్మేస్తున్నావు. ఎవరు ఏ మాట చెప్పినా సరే నమ్ముతున్నావు. చాలా అమాయకత్వమైన మనసు తల్లి నీది. అందుకే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ముందు తెలుసుకో. అప్పుడు నీకంతా కూడా మంచి జరుగుతుంది అని ధైర్యంగా ఉండు తల్లి అని అయితే రెండవ చీటీ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు మూడవ చీటీ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నేను ఎప్పుడూ కూడా నీ చెయ్యి వదిలేస్తున్నాను అని నన్ను నిందిస్తూ ఉన్నావమ్మా. నేను ఎప్పుడూ కూడా నిన్ను వదల్లేదు. నీతోనే ఉంటున్నాను తల్లి. నేను నీ వెంటే తిరుగుతూ ఉన్నాను. నువ్వు ఏ పని చేసినా విజయం సాధించేలా చేస్తున్నాను బిడ్డ. మరి అంతగా నాతో ఉంటే మరి నాకు ఎందుకు బాబా ఇన్ని బాధలు అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయి అని ఎవరు చెప్పారు బిడ్డ? నేను నీతో ఉండేది నీకు చెడు సమయం, నీ సమయం బాగా లేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నీ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే బిడ్డ. కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా కష్టాల నుంచి నన్ను విముక్తి చేయలేదు అని, నీకు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని బాధపడుతూ ఉంటున్నావు.
అది ఎంతవరకు నిజమో ఒక్కసారి నువ్వే ఆలోచించు బిడ్డా. ఎంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు అంటే, ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తూ ఉంది అంటే అది నేను నీతో ఉన్నట్టా లేనట్టా తల్లి? చెప్పు తల్లి. నేను కనుక ఒక్కసారి ఈ కర్మలన్నీ తీసివేస్తే నువ్వు మరలా ఈ కర్మలు అనుభవించవలసి వస్తుంది తల్లి. కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇన్ని రోజులు ఈ కర్మలు అనుభవించావు కదా, అతి కొద్ది రోజులలోనే ఈ కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేస్తాను. కాబట్టి నువ్వు కూడా నీ జీవితమంతా ఆనందంగా సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను బిడ్డా. ఇక నుంచి నీ జీవితమంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇకపై ఏ జన్మలో కూడా నీకు చెడు కర్మలు అనేవి అంటవు. నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసిపోయే సమయం ఆసన్నమైందమ్మా. అతి త్వరలోనే నీ కర్మలన్నీ తొలగిపోయి నీ భవిష్యత్తుని బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక మనశ్శాంతిగా ఉండమ్మా. నువ్వు అనుకున్నట్లుగా అంతా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ చీటీ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.